అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, మృదు స్వభావం కలవాడు ఆశ్రితుల చేత కూడా అవమానించబడతాడు. అవునండి. శ్రీమాత్రే నమః! శ్రీ గురుభ్యో నమః! లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. నా వీడియోస్ కానీ నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఈ యొక్క లైక్, షేర్ అండ్ సబ్స్క్రిప్షన్‌లు నా వీడియోస్ ఇంకొంతమంది చూడ్డానికి ఉపయోగపడతాయి. ఇంకొంతమందికి షేర్ అవ్వడానికి ఉపయోగపడతాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మృదు స్వభావం కలవాడు ఆశ్రితుల చేత కూడా అవమానించబడతాడు. అసలు ఆశ్రితులంటే ఎవరండి? ఎవరైతే ఒకరి మీద ఆధారపడి ఉంటారో వాళ్ళని ఆశ్రితులు అంటారు. ఆశ్రయం ఎవరైతే కల్పిస్తారో వాళ్ళని ఆశ్రితులు అంటాం. అంటే ఆశ్రయం అంటే జనరల్‌గా ఉండడానికే కాదండి. డిపెండెన్స్ అంటాం కదా! ఎవరైతే డిపెండ్ అయ్యి ఉంటారో వాళ్ళని ఆశ్రితులు అంటామనమాట. ఈ ఎవరైతే మృదు స్వభావం కలిగి ఉంటారో వాళ్ళు ఆశ్రితుల చేత కూడా అవమానించబడతారంటే, మృదు స్వభావం. అసలు మృదు స్వభావం ఎందుకుండాలండి? ఇప్పుడున్న కాలమానం ప్రకారం మృదు స్వభావం అనేది అసలు ఉండనే కూడదు. ఉండాలి. ఎవరి దగ్గర? మన మనసుకి దగ్గరగా ఉండేవాళ్ళ దగ్గర కాదు. ఎవరి మనసులో అయితే మనం ఉంటామో వాళ్ళ దగ్గర మృదువుగా ఉండాలి. ఎందుకంటే సత్సంబంధాలు 2 పక్కలా బావుండాలి కాబట్టి, అప్పుడు మృదు స్వభావం ఉండాలి. ఏది మన మనసులో ఉండే వాళ్ళ దగ్గర కాదు. మనం ఎవరి మనసులో ఉంటామో వాళ్ళ దగ్గర. అంతే తప్ప అందరి దగ్గర మృదు స్వభావం అనేది పనికిరాదు. మొన్న ఒక వీడియోలో మనం చెప్పుకున్నాము. ఏదంటే అడవిలో తిరిగే ఒక పాము సైతము బుస కొట్టడం దాని నేచర్ అయిన, దాని స్వభావం అయిన బుస కొట్టడాన్ని వదిలేస్తే ఆఖరికి దారిన పోయే కుక్క కూడా కదిలించి కర్రతో కెలికి మరి దాన్ని చంపుతుంది. దీన్ని బట్టి ఏంటండి, దాని స్వభావాన్ని అది వదిలిపెట్టకూడదని అర్థమండి. ఈ వీడియో కొంచెం లెంగ్తీగా అయ్యేటట్టుందండి. నేను వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. దీన్ని దయచేసి చూడగలరు నచ్చితే గనక. అలాగే మృదు స్వభావం అది అందరి దగ్గర ఉండకూడదండి. ఆ మృదు స్వభావం అనేది. ఏదైనా సరే మనం ఏదైనా చెయ్యగలము పని అనుకున్నప్పుడు, ఆ పనిని ఎవరైతే పని కోసం వస్తారో, ఆ అవసరం కోసం వస్తారో వాళ్ళకి అవసరమా? లేకపోతే అవసరం తీరాక వదిలేసేవాళ్ళా అని తెలుసుకొని మనం వాళ్ళ దగ్గర బిహేవ్ చేయవలసి ఉంటుందనమాట. వచ్చేవాళ్ళు ఆశ్రితులు అంటే మన డిపెండెన్స్ అయినా అయ్యుండొచ్చు. మన మీద ఆధారపడి బ్రతికే వాళ్ళైనా సరే అయ్యుండొచ్చు. అలాంటి వాళ్ళకై